Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధంతో మనందరం అనుకున్నది ఏంటంటే పెట్రోల్కి డీజిల్కి కొరత వస్తుంది, ఇబ్బంది అవుతుంది, ఆ ఎఫెక్ట్ వచ్చి నిత్యావసరాల మీద పడుతుంది అనుకున్నాం. కానీ వంట గ్యాస్కి కొరత ఏర్పడింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి. ఎందుకు ఇంత కొరత? ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ యుద్ధం గనక కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బిఎస్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వంట గ్యాస్ కొరత వస్తుందని అనుకోలేదు కూడా. బట్ సడన్గా వంట గ్యాస్కి కొరత రావటం, ఈవెన్ అసలు హాస్టల్స్, హోటల్స్ కూడా చాలా క్లోజ్ చేశారు మన హైదరాబాద్లో కూడా. దేశవ్యాప్తంగా అలాగే ఉంది పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మన హైదరాబాద్ కూడా అదే పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ అయితే కనుక అసలు దొరకట్లేదు, చాలా షార్టేజ్ ఉందని కట్టెల పొయ్యిలు పెట్టి బయట పాత రోజులు గుర్తు చేస్తూ వండుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ ఇంట్లో గ్యాస్ కూడా 45 days, ఇదివరకు 21 days ఉండేదాన్ని 45 days 30 days చేసేసారన్న. అసలు నిజమెంత ఇందులో? ఎందుకు ఇంత కొరత? ఎన్ని రోజులు పడుతుంది? అలా ఏం లేదమ్మా, మనకు ఏది దొరకట్లేదు అంటే దాని మీద ప్యానిక్ ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు ప్యానిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు డొమెస్టిక్ వాళ్ళు, కానీ ప్యానిక్ లేకుంటే ఏం ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం ఇబ్బందులు లేవు. డొమెస్టిక్ వల్ల ఎలా కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేసినారు. ఏమంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డొమెస్టిక్ ఇచ్చారు, రెండో ప్రిఫరెన్స్ హాస్పిటల్స్కి ఇచ్చారు, మూడవ ప్రిఫరెన్స్ హాస్టల్స్కి ఇచ్చారు, తర్వాత కమర్షియల్ అన్నారు. అంటే మన దగ్గర వచ్చేది ఓన్లీ 15% మన దగ్గర తయారవుతుంది ఎల్పిజి రిఫైనరీలో. 85% మనము ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సిందే, పడుతున్నాం కూడా. కాబట్టి మనకు రోజు వస్తూనే కొంచెము అటో ఇటో అవుతుంది. అలాంటిది మనకు కొంచెం షార్టేజ్ అంటే మనకు షిప్స్ రాకుండా మన దగ్గర ఉన్న నిల్వలు కూడా కొంచెం అయిపోతూ ఉంటే మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. మొత్తం ఒకటేసారి కాకుండా స్టెప్ బై స్టెప్గా ఎవరికి ఇబ్బందులు రాకుండా మొదలు కస్టమర్స్కి. ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి, ముస్లిం రంజాన్ కావచ్చు, మన తెలుగు వాళ్ళది ఉగాది కావచ్చు, ఇలాంటివి అన్ని పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ కాకుండా ఇది చేశారు. దాంట్లో కస్టమర్ ఏమనుకున్నారంటే గ్యాస్ రాదుగా, రేపు బంద్ అయిపోద్ది అనుకొని చాలా మంది ఇండక్స్ స్టవ్లు కూడా కొన్నోళ్ళు ఉన్నారు. అవును, కరెక్ట్ మీరు చెప్పింది. ఇండక్స్ స్టవ్లు కొని వాడదామంటే దాని మీదకి విజల్స్ కూడా వేరే కొనుక్కోవాలి. వాళ్ళకి అర్థం అవట్లే. ఇప్పుడు గ్యాస్ ఒకటి రెండు ఉన్నాయి అందరికి, ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు, ఇన్నటికీ రాదు. కానీ మన నెగ్లిజెన్సీ వల్ల ఒకటి అయిపోయింది కదా, రెండు కూడా అయిపోయినాక మనకి ఎట్లాగో ఒక రోజు 2 రోజుల్లో గ్యాస్ వస్తుంది కదా అని 2 అయిపోయే వరకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, అందరూ నాకు గ్యాస్ రాదు అని ప్రభగండ వల్ల వారైతుంది, వస్తుందో రాదో అనుకొని అందరూ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ బుక్ చేస్తారు లేకున్నా. దానివల్ల ఏమవుతుందంటే స్కైర్సిటీ పెరిగిపోతుంది, బుకింగ్ చాలా పెరిగిపోతుంది. రోజుకి 12 నుంచి 1500 వచ్చే బుకింగ్ 2000 3000 అయిపోతుంది ఇప్పుడు. దాంట్లో ఇంకోటి ఏమవుతుందంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎంటీ సిలిండర్ ఉండట్లా, వాళ్ళు అక్కడిక్కడ వెతికి అది చేసే వరకు ఒక 10 నిమిషాలు పోతుంది. వాళ్ళ దగ్గర బుకింగ్ చేయగానే సిలిండర్ ఉంటే ఈ 10 నిమిషాలది ఇంకొకరికి మేము సర్వ్ చేయడానికి ఉంటుంది. ఏమవుతుంది, ఒక్క సిలిండర్కే 2 సిలిండర్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి డెలివరీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారులని, మీకు సిలిండరు 2 ఉన్నాయి, ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ప్యానిక్ కాకండి. ప్యానిక్ అయిపోయి బుక్ చేసి మీ పక్క వాళ్ళకి చెప్పి సిలిండర్ రాదు, అది రాదు, ఇది రాదు అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్యానిక్ కాకండి. సిలిండర్లు డొమెస్టిక్లో ఏం ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. మాకు ఇంతకుముందు ఎలా వస్తుంది గ్యాస్, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. ఇంతకుముందు ఎంత వచ్చేవి సిలిండర్స్? ఇంతకుముందు కూడా నాకు 1500 వచ్చేది, ఇప్పుడు కూడా 1500 వస్తుంది. దీంట్లో ఏమైంది, బుకింగ్ చాలా పెరిగిపోయింది. బుకింగ్ 1500 నుంచి ఏకంగా డబుల్ అయిపోయింది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అది మనం ఒక బిల్లు క్యాన్సిల్ చేయాలంటే మాకు 3 రోజులు పడుతుంది, ఒక రోజులో క్యాన్సిల్ అవ్వదు. ఎందుకని? ఇవాళ పోయి రావాలా, మళ్ళీ రేపు పోయి రావాలా, ఎల్లుండి పోయి రావాలి, 3 రోజులు చూసినాకనే క్యాన్సిల్ అవుతుంది. పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకూడదని మాకు ఇన్కన్వీనియంట్ చేసుకుంటున్నాం. అది ప్రొసీజర్ అలా పెట్టారు. క్యాన్సిల్ చేయాలి, అలాంటి ప్రొసీజర్ పెట్టారు గవర్నమెంట్, సిస్టమ్ అలా చేశారు. కాబట్టి మీరు
కస్టమర్ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది లేనప్పుడు, ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ వాడుతా ఉన్నారు. కోవిడ్ లో మీరు అందరు తలుపులు వేసుకుంటే మేము తలుపు కొట్టి ఇచ్చొచ్చాం. తెలంగాణ మూమెంట్ లో అంత కర్ఫ్యూలు ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చాం మీకు. ఎవరికి ఇన్కన్వెంట్ కాల. ఎన్నో వార్లు అయినాయి, ఎన్నో ఇంటర్నేషనల్ ఇదైనాయి, అయినా ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇప్పుడు కొంచెం షార్టేజ్ అంటే షార్టేజ్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే రోజు వచ్చేది కూడా ఒకటి రాకున్నా కానీ ఇబ్బందే. కాబట్టి అందుకొరకే గవర్నమెంట్ ఏం చేసింది, డొమెస్టిక్ లో ఏమి ఇబ్బంది పెట్టకూడదు అన్నారు. మీరు జాగ్రత్తగా వాడుకోండి, గ్యాస్ ని మీరు జాగ్రత్త వాడుకుంటే పొదుపుగా వాడుకోండి, మీకు లాభం ఉంటుంది, గవర్నమెంట్ కు ఇది ఉంటుంది, దేశాన్ని ఇది చేసినట్టు అవుతుంది. మీరు ఇప్పుడు టైం 21 రోజుల నుంచి 40 రోజులకు మార్చారా? అది ఏమో పేపర్లో వస్తుందమ్మా, 45 మీకేమైనా days ఇన్స్ట్రక్షన్స్ అని. లేదమ్మా, మాకు ఇప్పుడు ఏం చేశారంటే సిస్టమ్ లో చేసేస్తారు వాళ్ళు. ఒక సిలిండర్ కి రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి గ్యాస్ అంత బ్యాక్లాగ్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఆ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మీ దగ్గర అట్లా డిస్ప్లే అవుతుంది. 30 days ఏమంటే మనం ఈ సిలిండర్ తీసుకున్నాక ఇంకో 30 days కి ఇంకోటి బుక్ అవుతుంది. ఇంతకుముందు 21 days కి బుక్ 21 అయ్యేది. days ఉండేది, ఇప్పుడు 30 days పెట్టారు. ఎందుకు? మీరు ప్యానిక్ గా బుక్ చేస్తున్నారు కాబట్టి. మరి ఇది కూడా పెరిగిందంటారు, సిలిండర్ రేట్ కూడా 905 రూపాయల నుంచి 960 రూపాయలు 60 రూపాయలు చేశారమ్మా. 60 రూపాయలు ఇది 3 సంవత్సరాల తర్వాత పెంచారు. ఓహో, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు పెంచాలా? ఇన్ని రేట్లు పెరిగాయి అన్ని అయినా కానీ మీకు పెంచాలా. ఓకే, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత పెంచారు. ఓకే. అదే కమర్షియల్ అయితే ఎవ్రీ మంత్ అప్ డౌన్ అవుతుంది. ఓకే. ఈ 3 నెలల క్రితము డౌన్ పాల్ పోయింది కమర్షియల్. కమర్షియల్ ఎంత ఉంది అంకుల్ ఇప్పుడు? 2107 రూపాయలు ఉంది. ముందర ఎంత ఉండేది? ముందుగల 1993 ఉండేది. అంటే ఎంత దగ్గర దగ్గర ఒక 114 రూపాయలు పెరిగింది. ఎందుకంటే అంతకు ముందు తగ్గుతూ పోయింది, ఆఖరికి 1600లకు వచ్చింది సిలిండర్ నుంచి మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ఇంటర్నేషనల్ ఇదేంటమ్మా, ఇంటర్నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లో యాక్షన్ ఉంటుంది. మన వాళ్ళు ఈ మంత్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో మనకు అది నెక్స్ట్ మంత్ కు లాగు అవుతుంది, నెక్స్ట్ మంత్ కి మనకి ఇది అవుతుంది. మరి ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ గతంలో ఎన్ని వచ్చేటివి రోజు, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు బుకింగ్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది బుకింగ్? డబుల్ అయిపోయింది. ఇంతకు ముందు ఎంత ఉండేటివి? ఇంతకు ముందు మాకు 1300 1500 వచ్చేది, ఇప్పుడు 2000 3000 దాటింది. మీకు వచ్చే సప్లై ఎలా ఉంది? ఇంతకు ముందు ఎంత వచ్చేది? 1500 వస్తుంది, ఇప్పుడు 1500 వస్తుంది. షార్టేజ్ ఏం లేదు సప్లైలో? మాకేం లేదమ్మా. ఉన్నదిల్లా కస్టమర్ ఇన్కన్వీనియంట్ ఏంటంటే వాళ్ళు ప్యానిక్ అయిపోయి బుక్ చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా బుక్ చేస్తున్నారు. ఇంతకుముందు అవసరం ఉన్నోడే బుక్ చేసుకునేది, అవసరం లేని వాళ్ళు బుక్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రభగండ ఏమంటే గ్యాస్ రాదు 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 అని ప్రభగండతో పబ్లిక్ ప్యానిక్ అయిపోయి బుక్ చేస్తున్నారు. దానివల్ల బుకింగ్స్ ఎక్కువ అవటం వల్ల వచ్చినటువంటి ఎఫెక్టే తప్పించి గ్యాస్ షార్టేజ్ అయిపోయి మనకు రాకపోవటం అనేది లేదు. డొమెస్టిక్ లో లేనే లేదు మా. కమర్షియల్ లో కొంచెం ఉంది, కొంతమేర ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి కదా, హాస్పిటల్స్ కి డొమెస్టిక్. ఎందుకంటే మెయిన్ పండగలు, పెద్ద పండగలు, రంజాన్ అంటే పెద్ద పండగలకి, మనకు ఉగాది అంటే కొత్త సంవత్సరం పెద్ద పండగ. కాబట్టి మొదలు అక్కడ ఇచ్చేసి తర్వాత కొంచెం షార్టేజ్, దాన్ని కూడా రికవర్ చేస్తామని న్యూస్ వస్తుంది. కమర్షియల్ కూడా షిప్స్ కూడా వచ్చేసాయి, పేపర్ లో వచ్చింది. షిప్స్ బాంబేకు రీచ్ అయిపోయాయి, అవి ఇది వస్తుంది, నార్మల్ అయ్యే పొజిషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేయాల్సిన లేదు, వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని లేదు, మమ్మల్ని టెన్షన్ పెట్టాల్సిన పని లేదు. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాడుకోండి, అన్నెసరిగా ఖర్చు చేయకండి. మీరు ఏదైతే వండుకుంటున్నారో, ఏదైతే స్టవ్ ఆన్ చేస్తారో, మీరు వంట అయిపోగానే మనం తిని చేయి కడుక్కున్నట్టే రెగ్యులేటర్ కట్టేయండి, మీరు మంచిగా ఉంటారు. ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటారు. మీరు అది అలవాటు చేసుకోండి, వేస్టేజ్ ఉండదు. మీరు అలవాటు చేసుకోండి, మన ప్రాణానికి మంచిది. ఎందుకంటే మీ ప్రాణంతో పక్కవాని ప్రాణం కూడా పోద్ది. అలా కాకుండా మీరు వంట అయిపోయి ఎన్నిసార్లు వండుకోండి, అన్నిసార్లు ఆన్ చేయండి, అన్నిసార్లు కట్టేయండి. రెగ్యులేటర్ కట్టేస్తే ఏమవుతుందంటే సిలిండర్ నుంచి గ్యాస్ రాదు, వేస్ట్ అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే స్టవ్ అంటిస్తారు, అన్ని కూరగాయలు దీనికి పోతారు, అదంతా వేస్ట్ అయిపోద్ది. ఏదైనా హెయిర్ వచ్చిందంటే బర్నర్ ఆగిపోద్ది, బర్నర్ ఆగిపోతే గ్యాస్ ఫ్లో అవుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అన్ని దగ్గర పెట్టుకొని వంట చేయండి, రెగ్యులేటర్ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి కూడా వంట అయిపోగానే. థ్యాంక్ యూ సో మచ్.